హలో అండి, చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కట్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది, ఏమేమి మిస్టేక్ చేస్తే బ్లౌజ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో అది వచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్. చాలా మంది దీనిపైన ఒకసారి కట్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కాకుండా మన బ్లౌజ్ పీస్ ఉంటుంది చూడండి, అది ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఏమంటాం మనం బొద్దు పాట అని అంటాం. ఈ బొద్దు పాట మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ తీసుకుని దాని తర్వాత పైకి పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మన కొలతలు, బ్లౌజ్ యొక్క కొలతలు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క లెంత్ ఇది చూడండి, 42, 45, 40 సైజెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ నడుము కొలత. దీన్ని బేస్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది, 15 ఇంచులు ఉంది. చూడండి, ఇప్పుడు 15 ఇంచులు అనేది ఎక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఈ పై లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడికి 15 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. 2 ప్లేస్ లో తీసుకుంటున్నాను. ఎందుకు 2 ప్లేస్ లో తీసుకుంటున్నాను అనంటే గల్లా మనకి భుజాలు అనేవి జారుతాయి కదా, ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలంటే లైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు 15 ఇంచుల దగ్గర తీసుకున్నాం కదా, దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి ఎక్స్ట్రా తీసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం నోట్ చేసుకున్నాం, బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది. సో 15 ఇంచులకి వెళ్ళి 10 ఇంచులు పోతే ఎంత, 5 ఇంచులు కదా. ఈ కింది నుండి 5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుని దీనికంటే 1/2 ఇంచు పైకి తీసుకుంటున్నాను. ఎందుకు 1/2 ఇంచు పైకి తీసుకుంటున్నాము అంటే ఇది కుట్టు కోసం. నెక్స్ట్ నడుము కొలత. ఈ 40 అనేది ఉంది కదా, 40 అనేది నడుము కొలత. ఈ 40 ఇంచులను 4 భాగాలుగా మలుచుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేది బ్లౌజ్ యొక్క ఒక పక్క కదా, ఆ విధంగా కట్ చేస్తే ఎంత వస్తుంది, 10. 10 4 40. చూడండి, 10 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఇదేంటి, బ్లౌజ్ యొక్క నడుము కొలత. దీనికంటే సైడ్ కి ఎంత ఎక్స్ట్రా పెట్టాలి, 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి కుడతాం కదా, అందుకోసం. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ వస్తే మీరు ఇంకేం బ్లౌజ్ కటింగ్ అయినా కట్ చేయగలుగుతారు. ఓకే, నడుము కొలత తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదేంటి, అప్పర్ చెస్ట్ కొలత. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకుంటాం అంటే బ్లౌజ్ మన చేతులు ఉంటాయి చూడండి, చేతుల యొక్క కింద చంక అంటాం కదా, ఆ చంక దగ్గర టేప్ తోని రౌండ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 42 ఇంచులు ఉంది. ఈ 42 ఇంచులను టేప్ తోని ఇలా 4 భాగాలుగా అయితే తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి అంటే 10 ఇంచులన్నర అయితే వస్తుంది. సో 10 ఇంచులన్నరని ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ కంటే కొంచెం కిందికి తీసుకోండి, లేదంటే నెక్ యొక్క పైన తీసుకోండి. 10:30 వచ్చేసింది. ఇగోండి, 10:30కి ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఇదేం కొలత, ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ సైడ్ కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1.5 ఇంచు గానీ 2 ఇంచులు గానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది, 42 ఇంచులు ఉంది. అవునా, 42 అనేది 40 కంటే పెద్ద సైజే కదా. సో చెస్ట్ కొలత 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది 6 ఇంచులు తీసుకోవాలి. ఓకే, ఎంత తీసుకోవాలి, 6 ఇంచులు. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకే, 40 కంటే పెద్దగా ఉంటే ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకొని నెక్ 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి పావుదొక్క 2 ఇంచులకి ఇలా లైన్ తీసుకున్నాను. కొందరు ఏమంటారంటే డీప్ కావాలి అంటారు. సో డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. డీప్ తక్కువ కావాలి అని కొందరు చెప్తారు, అప్పుడు 1/2 ఇంచ్ తీసుకోవాలి. అసలే డీప్ వద్దు అనుకుంటే ఈ లోపల రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కస్టమర్ ఏం చెప్పిండ్రు అంటే నాకైతే కొంచెం డీప్ కావాలి అని చెప్పిండ్రు. సో అలాంటప్పుడు నెక్ అనేది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. కొంచెమే డీప్ కావాలి సైడ్ కి అన్నారు. అంటే వాళ్ళ మాటల్ని బట్టి మనకు తెలుస్తుంది బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి. ఓకే, ఇప్పుడు ఇది నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక కొలత. మరి చంక కొలత ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ గా ఏ సైజ్ బ్లౌజ్ కైనా 6 తీసుకుంటాం అక్కయ్య, నేను అదే విధంగా తీసుకోవాలంటే అలా తీసుకోవద్దు. ఏ విధంగా తీసుకోవాలి అంటే చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా 5 నుండి 6.5 మధ్యలో ఉంటది. ఎంత, 5 నుండి 6.5 మధ్యలో. ఇప్పుడు నేను ఎంత మార్కింగ్ పెట్టుకున్నాను, 6 ఇంచులు. పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఉంటది కావచ్చు అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూల దగ్గర 1/4 ఇంచు తీసుకోండి.
డీప్ ఎక్కువ, నెక్ యొక్క డీప్ ఎక్కువ ఉన్నది అనుకోండి 1.5 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు 1/4 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్ గా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క చంక కొలత. మరి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం కొలత బ్లౌజ్ తో చెక్ చేస్తున్నామా కొలతలతో కాబట్టి ఇక్కడ నుండి తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి మార్కింగ్ పెట్టేసుకోండి దగ్గరికి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, ఒక సైడ్ 9.5కి కొంచెం ఎక్కువ వచ్చింది. సో 9.5 అంటే ఎంత, 9 2 18, 19.2 ఇంచులు ఉంది. అవునా, 19.4 ఇంచులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.5కు కొంచెం ఎక్కువ ఉంది. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఎక్కడి వరకు వస్తుంది చూడండి, 19.4 ఇంచులకు వచ్చింది. మన చంక కొలత ఆర్మోల్ అంటే చంక కొలత. ఇది ఎంత ఉంది, 19 ఇంచులు ఉంది. మనకేమొచ్చింది, 4 ఇంచులు ఎక్కువ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకోండి. మనకు ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని సేమ్ మళ్ళీ ఇంతకు ముందు లాగానే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఎంత వచ్చింది, 9 వస్తే ఎంత వస్తుంది, 9 2 18. కానీ మనకు కావాల్సింది ఎంత, 19. అప్పుడు ఎందులో ఉండాలి, ఈ మధ్యలో మళ్ళీ ఒక లైన్ తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది చూడండి, 9.4 ఇంచులు వచ్చిందా, ఒక్కసారి చూడండి. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు. అంటే 9 2 18, 19 ఇంచులు అయితే వచ్చిందా రాలేదా, వచ్చింది. అంటే ఇప్పుడు చంక కొలత ఎంత ఉంది, 19 ఇంచులు ఉంది. 19 ఇంచులకి మ్యాచ్ అయిందా కాలేదా, అయింది. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉన్నది అన్నట్టు 2 పాయింట్లు తక్కువ 6 ఇంచులు ఉంది. ఈ విధంగా చంక కొలత మనం కొలుచుకున్న చంక కొలతకి మనం మార్కింగ్ చేసిన చంక కొలత పర్ఫెక్ట్ అయ్యే విధంగా తీసుకోవాలి. అంతేగాని 6 ఇంచులు తీసుకుంటా 5.5 తీసుకుంటా, ఇక్కడ చూడండి 6 ఇంచులు తీసుకున్నాం, ఫస్ట్ మ్యాచ్ అయిందా కాలేదు, 5.5 తీసుకున్నాం మ్యాచ్ అయిందా కాలేదు, 6 ఇంచులు తీసుకుంటే మ్యాచ్ అయింది. ఆ విధంగానే మనం చంక కొలత అనేది తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. ఏ సైజు బ్లౌజ్ అయినా ఇదే విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఏంటి, మనకి భుజాలు అనేవి జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా కొంచెం క్రాస్ లా కట్ చేసుకోండి. క్రాస్ లా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, వెనకాల భాగంలో డాట్స్ అయితే కుట్టుకోవాలి కదా. మరి డాట్స్ ఏ విధంగా కుట్టాలి అంటే ఇప్పుడు ఇది ఎంత పొడుగు, ఇది ఎంత ఉందో చూసుకోండి. ఈ భుజం అనేది ఎంత ఉందో తీసుకొని కరెక్ట్ గా మధ్యలోకి మలుచుకోండి. ఇప్పుడు ఇది మధ్యలోకి మలుచుకుంటే ఈ పాయింట్ వచ్చింది కదా, ఇది నెక్ సైడ్ కదా, ఈ నెక్ సైడ్ కి ఒక 1/2 ఇంచ్ జరగండి. ఈ 1/2 ఇంచ్ జరిగి దీనికి స్ట్రైట్ గా మనం డాట్ అనేది స్టిచ్ చేయాలి. ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఒక 3-3.5 ఇంచుల పొడుగు తీసుకొని ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మనము డాట్ అనేది కుట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నామో అర్థమైందా మీకు? ఎందుకోసము, ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది. అందుకని ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. లేదు నేను ఇక్కడ ఎక్కువ కుట్టా అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేస్తుంది. సో ఆ లేవ్వకుండా కరెక్ట్ గా బ్లౌజ్ కుదరాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి. అదే విధంగా ఇంకోటి ఏంటి అంటే సైడ్ కి ముడతలు వస్తున్నాయని కొందరు అంటున్నారు ఇట్లా. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్ కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా. సో ఈ విధంగా రౌండ్ కట్ చేయడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ గా అయితే కుదురుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇలా అయితే కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడడానికి ఇట్లుంది కానీ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. సో ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ నా రైట్ హ్యాండ్ సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి రెండు లేయర్లు ఉంది కదా, దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే వేస్తున్నాం అనుకోండి, ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఎట్లా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను మధ్యలోకి. ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకు ఇలా అంటే నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద అనేది కరెక్ట్ గా లేదు కదా,
ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పావించ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఎందుకోసం అదంటే పైపింగ్ కోసం. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 7 ఇంచులు ఉంది. సో హ్యాండ్ యొక్క పొడుగు 7 ఇంచులు. ఇక చూడండి నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా నేను 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ, 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫిట్టింగ్ అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత అంటే 14 ఇంచులు ఉంది. 14 ఇంచుల సగం ఎంత 7 ఇంచులు. చూడండి ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం. పొడుగు అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది 7 ఇంచులు. అంటే మోచేతి వరకు ఉన్నట్ట లేదు, చిన్నగా ఉన్నట్ట లేదు. అప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే హ్యాండ్ యొక్క డౌన్ 3 ఇంచులు అయితే తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ ప్లేస్ లో అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన చంక కొలత ఎంత ఉంది 19 ఇంచులు ఉంది. అంటే 19 అంటే ఎంత 9.5 ఇంచులు. అవునా, చూడండి 9.5ను మధ్యలోకి కలిపేసినాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి 19 ఇంచులు. 19 ఇంచుల సగం 9.5 కదా. ఈ 9.5 అనేది హ్యాండ్ యొక్క పొడుగు లైన్ పైన పెట్టుకోండి. మరి 0 అనేది ఎక్కడ పెట్టాలి అంటే టేప్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకొని ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంటుంది కదా ఇక్కడ వరకు తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. సైడ్ కి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, ఎక్స్ట్రా. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా. ఇప్పుడు మరి పర్ఫెక్ట్ షేప్ కోసం ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోండి. తీసేసుకొని ఈ 2 ఇంచుల వరకు రౌండ్ గా ఇట్లా స్ట్రైట్ గా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్ చేసుకుని స్లో డౌన్ చేయండి. అంతే, రౌండ్ గా వేసుకున్నట్టు చేసి స్లో డౌన్ చేసేసి ఈ పాయింట్ ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. సో ఈ విధంగా కట్ చేసినప్పటికి కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ముడతలు వస్తున్నాయి అంటున్నారు. సో ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేయాలి అంటే ఇది మన ఫిట్టింగ్ కదా, ఇది వచ్చేసి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ గా మధ్యలకి ఫోల్డ్ చేసుకోండి. ఏ ప్లేస్ కి వచ్చిందో మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ ప్లేస్ కి వచ్చేసింది. ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది 40 ఇంచుల నడుము. ఇక్కడ చూడండి నడుము కొలత ఎంత ఉంది 40 ఇంచులు. అంటే నడుము కొలత అనేది 30 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట ఎక్కువ ఉన్నట్టు. అప్పుడు ఇక్కడ చంక యొక్క లోతు 30 ఇంచు తీసుకోవాలి. నడుము యొక్క కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో ముడతలు అనేవి రావు. ఓకే, ఇప్పుడు ఈ లోతు ఇస్తాం చూడండి. ఈ లోతు తీసింది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో రావాలి. లోతు తీయంది వచ్చేసి వెనకాల సైడ్ రావాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ముడతలని రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతాయి. ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్. సరే కానీ మీరు ఇట్లా ఫోల్డింగ్ ఎందుకు చేసిండ్రు అని అంటారు. లేదు, మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ ఒకటేసారి మధ్యలకి ఫోల్డ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది మనకి మధ్యలకి ఫోల్డ్ చేసినప్పుడు అతుకులు అనేవి మనకి ఎన్ని సైడ్లు పడతాయి 4 దిక్కులు అతుకులు పడతాయి. ఇప్పుడు మనకి అతుకులు ఎన్ని సైడ్లు పడతాయి కేవలం 2 సైడ్ల మాత్రమే అతుకులు పడతాయి. సో అతుకులు అనేవి తక్కువ పడడం వల్ల మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది. అదేవిధంగా కుట్టేటప్పుడు చిరాకు రాదు. సో ఫినిషింగ్ కూడా లాస్ట్ కి నీట్గా ఉంటుంది. అందుకోసమే ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చూడండి. మన బ్లూ కలర్ లైనే కదా, ఇగోండి ఇక్కడ పింక్ కలర్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసినాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎట్ సైడ్ ఉంది, నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, దీన్ని ఇలా తిప్పేసేసుకోండి. ఈ విధంగా తిప్పేసినప్పుడు మనకి ఏమైతుంది అని అంటే ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఈ చంక భాగం ప్లేస్ లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది గల్లా పార్ట్ కదా, ఈ గల్లా పార్ట్ అనేది ఈ బొద్దుకి ఇట్లా స్ట్రైట్ గా పెట్టినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ అంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ బ్లౌజ్. సో క్రాస్ కట్ బ్లౌజ్ ఇలా పెట్టేసుకోండి. ఇది ఇక్కడ పొద్దు దగ్గర పెట్టేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా కావట్లేదు, అప్పుడు మనం ఏం చెయ్యాలి మరి అంటే తప్పదు, ఇంకేం చేస్తాము. ఒకవేళ సరిపోవట్లేదు, ఎక్కడ కూడా సరిపోవట్లేదు అనుకుంటే ఇక్కడ అటాచ్ అయితే పడుతుంది. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసినాం అనుకో, హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి కింద సరిపోతలేదు, అప్పుడు ఏం చేయాలి కింద అడ్జస్ట్ చేయాలి. అంతే, ఇంకా అడ్జస్ట్మెంట్లు అనేవి తప్పవు ఎవరికైనా. సో మీకు రావట్లేదు నాకు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా ఎవరికైనా అతుకులు అనేవి పడతాయి. చూడండి ఇప్పుడు ఈ విధంగా పెట్టినప్పుడు ఇక్కడ కట్ అయిపోతుంది. సో కంపల్సరీ ఏం చేస్తాం మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకొని ఇక్కడ అతుకులు అనేవి పెట్టుకోవాలి. అందుకే ఏం చేస్తాం మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కి తప్పకుండా 1 మీటర్ అయితే తీసుకుంటాం. చూడండి ఇది ఎక్కడ కూడా అడ్జస్ట్ అయితే అయితలేదు. సో ఎక్కడ అడ్జస్ట్ కాకపోయినా ఇక్కడ అతుకులు పడతాయి, ఇక్కడ అతుకులు పడతాయి, ఇక్కడ అతుకులు పడతాయి, ఆ విధంగానే కుట్టుకోవాలి. సో నేను మీకోసం క్లియర్గా ఉండాలి అని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఏంటి కింద అనేది
కరెక్ట్గా ఉందా లేదు, ఇక్కడ ఏమైతుంది క్లాత్ అనేది సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకు కావాలి అనుకునే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసినాను. దీనికి ఫస్ట్ మనం ఒక అవుట్లైన్ బార్డర్ అయితే వేద్దాం. ఇక్కడైతే కట్ కావట్లేదు కదా, కేవలం ఇక్కడ ఒక దగ్గర జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా అవసరం అనుకుంటే. ఇక్కడ చూడండి ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఓకే, ఇక్కడ మాత్రం కట్ అయింది. ఇక్కడ ఏం చేయాలి మరి, సో ఏం చేద్దాం, మనకు అవసరం ఉన్నది అనుకుంటే ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉంది అంటే 7 ఇంచులు ఉంది. చూడండి 7 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసి దీనికంటే పైకి ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఎందుకు పావించ్ అనేది ఎక్కువ పైకి తీసుకున్నాను ఎందుకు అంటే మనకి కుట్టు కోసం, పైపింగ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసుకొని సైడ్ కి ఒక పావించ్ ఎక్కువ తీసేసుకోండి. ఒకవేళ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అనుకోండి, అసలు తీసుకున్నట్టుగా తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడరు. ఓకే, ఎందుకంటే ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మంచి ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది. అదే గాని పెద్దవాళ్ళు ఏంటి ఇట్లా రావద్దు అంటారు. అందుకోసం ఈ విధంగా తీసుకోవద్దు అని చెప్తున్నాను, పెద్ద వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ చంక భాగం దగ్గర రండి. చంక భాగంకి వచ్చిన తర్వాత ఈ లైన్లని కలుపుకుంటూ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ మిడిల్ ప్లేస్ లో 1/2 ఇంచు పెట్టేసుకోండి. 1/2 ఇంచు పెట్టేసుకొని మనకి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చూడండి ఇలా. ఓకే, ఇక్కడ ఫిట్టింగ్ కదా, ఇక్కడ కట్ చేయొద్దు, ఇక్కడ కూడా కట్ చేయొద్దు. ఎందుకంటే వెనకాల సైడ్ కట్ చేయకుండా ముందు సైడ్ కట్ చేసినాం అనుకోండి ప్రాబ్లం వస్తుంది. మరి ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇక్కడ కట్ చేసినప్పుడు వెనకాల దానికంటే ముందు భాగంలో 1/2 ఇంచు చంక అనేది పెరుగుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ డాట్స్ కుట్టినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కుడతాం కదా, అప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడవు కదా. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడవుకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసిన. ఎంత, 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ గీసేసుకోండి. ఓకే, ఎట్లా తీసుకున్నాను, ఈ కింది లైన్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, 40 ఇంచులు ఉంది. అంటే 30 కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నడుము కొలత 30 కంటే ఎక్కువ, ఇది ఒకటి చాలు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్ ఎంత పెట్టుకోవాలి, 1/2 ఇంచు పెట్టేసుకోండి. ఓకే, కింది నుండి 2 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి ఒక 1 ఇంచు, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు తీసుకోండి. నెక్స్ట్ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది అవునా. సో ఈ లైన్ నుండి కిందికి 1 ఇంచు తీసుకోండి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి మరి అని అంటే 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది హుక్స్ కాజా పట్టీ లైన్ కదా, ఈ లైన్ పైన మనకు మార్కింగ్ రావాలి. సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది లేదు. సో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ నుండి చెక్ చేస్తున్నాను. చూడండి, ఏ సైజ్ అయినా కూడా ఇక్కడ నుండి 2.5 ఇంచులకి, ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. మీకు ఇక్కడ క్లాత్ సరిపోతే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 ఇంచులు తీసుకున్న తర్వాత నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ మన సైజు ఏంటి, 40 ఇంచులో నడుము సైజు. 40 ఇంచుల నడుము సైజు, చెస్ట్ అనేది 45, బాగా ఎక్కువ ఉన్నది అని అర్థం, దాని అర్థం. సో 30 కంటే నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 3 ఇంచులు తీసుకోండి. కానీ నడుము కొలత ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు 3 ఇంచులు తీసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, నేను 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని మధ్యలోకి ఇలా డాట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కలిపేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ గా కుదురుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇటు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్ గా లైన్ కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు. నెక్స్ట్ ఇటు సైడ్ కి 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు 30 ఇంచు అట్లా తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంది, హెవీ చెస్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ సైజుకి 1 ఇంచు తీసుకోండి. 1 ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసేయండి.
ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ పడే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్ అయింది. ఒకవేళ మీకు అడ్జస్ట్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే తప్పకుండా మనము కుట్లు అనేవి ఇక్కడ స్టిచ్చెస్ ఇక్కడైతే మనం జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఏ విధంగా జాయింట్లు వేస్తాం? ఇక్కడ సరిపోదు ఇక్కడ జాయింట్స్, ఇక్కడ సరిపోదు ఇక్కడ జాయింట్స్, ఇక్కడ సరిపోతలే అంటే ఇక్కడ జాయింట్స్, అంతే తప్ప ఎవరికైనా ఖచ్చితంగా నేను పెద్ద సైజ్ బ్లౌజ్ 70 సెంటీమీటర్లనే కడిగేస్తా, ఎల్బో హ్యాండ్స్ 70 సెంటీమీటర్లకు కడిగేస్తా అంటే అది కాని ముచ్చట. ఎవరికి అవుతుంది అంటే సన్నం ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే అవుతుంది. అంతేగాని పెద్ద సైజు వాళ్ళని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడతామంటే ఎట్లా కూర్చోట్లేం కదా. సో అంతే, మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, అయ్యో నాకు వస్తలేదని హంగామా పడద్దు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కావాలి కదా. ఆ డాట్స్ కోసం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా డాట్ మార్కింగ్ చేసుకోండి. ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది? 15 ఇంచులు ఉంది. సో 15 ఇంచుల బ్లౌజ్ పొడుగు ఉంది కాబట్టి ఇక్కడ నుండి 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఎంత తీసుకున్నా? 3 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్. ఇప్పుడు ఇది కుదిరింది కదా, ఇంకా బ్లౌజ్ అంతా కూడా కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్ గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసుకొని మనం మెయిన్ డాట్ అనేది, ఇది సెకండ్ డాట్, ఈ విధంగా సెకండ్ డాట్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎంత పొడవు ఉండాలి? ఇది కూడా సేమ్ 2.5 ఇంచుల పొడవు తీసేసుకొని సైడ్ కి 1/2 ఇంచ్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ డాట్, ఇది కుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ థర్డ్ డాట్ అనేది తెలుస్తుంది మూల. అదే విధంగా అంటే ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువ వచ్చింది ఉంటాయి కదా, అంటే 1/2 ఇంచ్ పెరుగుతుంది అన్నాం కదా. ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఇలా కలిపేస్తాం కదా, అప్పుడు మనకి ఇలా కుట్టు పెడతాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ అనేది సరిపోయి వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం యొక్క చంక కొలత కరెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 4th డాట్. ఇది వచ్చేసి మనకి ఆప్షనల్, కావాలి అంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అదే విధంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్ గా రావాలి అనుకోండి, ఇట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే, ఈ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ గా వస్తుంది. లేదు నాకు షార్ప్ గా రావాలి అని కొందరు అంటారు, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ డాట్స్ అన్ని దగ్గర తీసేసుకోండి. ఆ డాట్స్ అన్ని దగ్గర తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్. ఓకే, ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి, చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఏదైనా. సో ఇది ఈజీ అండ్ సింపుల్ మెథడ్.